హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 3 రకాల ఉద్యోగాలు అయినప్పటికీ టోటల్గా 38 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ నోటిఫికేషన్స్ చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ మరలా ఒక డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ విడుదల కావాలని కోరుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు చూసినట్లయితే మొదటగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ విధానంలో, డిఎస్సి రిక్రూట్మెంట్ విధానంలో. శాలరీ వచ్చేసి 32,670 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలానే సెకండ్ వన్ చూసినట్లయితే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఎఫ్ఎన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 16 ఖాళీలని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలను చూసినట్లయితే 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ కూడా 15,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. టోటల్గా ఈ 3 ఉద్యోగాలన్నింటినీ కలుపుకొని కూడా ఈ నోటిఫికేషన్లో 38 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఎఫ్ఎన్ఓ సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హతను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ కూడా కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ లేదా బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్స్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ నుండి అలాగే 1 year ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే మాక్సిమం 42 years వరకు మెన్షన్ చేశారు. 1/12/2025 నాటికి ఆ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్సర్వీస్ మనకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 100 రూపీస్, ఫిజికల్ ఛార్జ్ క్యాండిడేట్స్ కి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారనమాట. అది కూడా డీడీ రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ కనుక చూసినట్లయితే ఆయా జిల్లా పేరుతో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ ఆఫీసర్ పేరుతో మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకున్నటువంటి అకాడమిక్ మార్క్స్ ఆధారంగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్ గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. 75% కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారనమాట. రిమైనింగ్ 15% చూసుకున్నట్లయితే మీరు ఇది వరకు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ హానరింగ్ బేసిస్ విధానంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా 15% కేటాయిస్తారనమాట. టోటల్ గా ఈ విధంగా 100% కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఇంకా అప్లికేషన్తో పాటు మనం ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వీటిలో ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని సర్టిఫికేట్స్ కూడా సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొఫార్మా కూడా మన కింది భాగంలో అటాచ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ మనం ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. భర్తీ చేస్తున్న ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ఫార్మ్ ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నోటిఫికేషన్ కింద భాగంలో అటాచ్ చేశారు, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఈ నెల 22/12/2025 నుంచి 31/12/2025 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి 31 తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ గా మెన్షన్ చేశారనమాట. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట నియర్
నాయర్ బడ్డీ సెంటర్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్ 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపల మన అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. బై హ్యాండా లేదా పోస్ట్లా అనేది మన క్లియర్గా మెన్షన్ చేయలేదు. రెండింటిలో కూడా ఏదో యూజ్ చేసుకొని మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.